హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అద్వితి వ్లాగ్స్. ఏంటి మన ఛానల్లో డైలీ ఒక వ్లాగ్ వస్తుందని చూస్తున్నారా? అప్పుడప్పుడు ఇలాంటి వింతలు జరుగుతూ ఉంటాయండి. మనం చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. రోజు నా డే అయితే చాలా లేట్గా స్టార్ట్ అయిందండి. ఎందుకంటే పాప నైట్ అంతా పడుకోలేదు. సో మేము మార్నింగ్ లేసేటప్పటికే 9 అయిపోయింది. ఇంకా మేము లేసేటప్పటికి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. కాస్త క్లీనింగ్ వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకొని ఇంకా పాపకి పెసరట్టు పెడుతున్నాను. ఇంకా నేను కూర్చొని పాపతో పాటు కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తూ ఇంకా కాసేపు పెసరట్టు తిన్నాము. కాసేపు స్కిన్ కేర్ చేసుకుందామని లోపలికి వచ్చాను. కాలేజ్ టైం నుంచి అయితే నాకు ఒక డిసిప్లిన్ ఉంది. ఏంటంటే అది లేవగానే ఇంకా జడ వేసుకోవడం, ఇంకా మొహం కడుక్కోవడం, కాస్త మాయిశ్చరైజర్ రాసుకోవడం ఇలా ఉండేది నా రొటీన్ అప్పట్లో. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నాను. పాప పుట్టిందని చెప్పేసి నా రొటీన్ నేను పక్కన పెట్టలేదు. నేను మా వారు కూరగాయలు తెచ్చారు, కొంచెం నైట్ సర్దలేదు, అవి పక్కనే పెట్టేశాను. ఇంకా లేవగానే ఇంకా అవి కూడా కొంచెం సర్ది పెట్టేశాను ఫ్రిడ్జ్లో. నాకు ఎందుకో చెన్నైలో కూరగాయలు అంత ఫ్రెష్గా అనిపించవండి. ఎందుకో మరి చాలా వాడిపోయినట్టు అనిపిస్తాయి. అప్పటి తెచ్చినా కూడా 2 డేస్కి అంతా వాడిపోతాయి ఎందుకో నాకు. అదే మన ఆంధ్ర సైడ్ అయితే అస్సలు కూరగాయలు వాడిపోవు, ఎంత ఫ్రెష్గా అమ్ముతారు కదా. అసలు నాకు ఇక్కడ ఆకుకూరలు దొరకడమే చాలా కష్టం అండి. అసలు పాలకూర తిని ఎన్ని రోజులు అవుతుందో అనిపిస్తుంది అప్పుడప్పుడు. కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసి ఇంకా కాసేపు కూర్చున్నాను. అంతే అండి ఈ వ్లాగ్. ఈ మార్నింగ్ చాలా పీస్ఫుల్గా గడిచింది నాకైతే. కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ హ్యావ్ ఏ గుడ్ డే.